సితారాలో మీ సెకండ్ సినిమా కదా ఇది ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అంటే బేసిక్గా ఏంటి అంటే మీకు వంశీ గారితో నాగవంశీ గారితో ఏంటి ఆ సింక్ కుదిరిందా, లేకపోతే జస్ట్ అలా ప్రాజెక్ట్స్ అలా ప్లేస్ అవుతున్నాయా ఏంటది? డెఫినెట్లీ సితారా ఫీల్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ బికాస్ కొంచెం డ్రామా తక్కువ, పని ఎక్కువ ఉంటుంది సార్ బ్యానర్లో. అంటే అంటే వేరే కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే పని కాకుండా వేరే వాటి గురించి డిస్కషన్లు, వేరే వాటి గురించి అంటే తెరనికే జరిగేది ఏదున్నా ఎవరికి అవసరం లేదు సార్ ఆడియన్స్కి. ఇక్కడ జరిగేదల్లా ఫ్రేమ్ మీద ఏంది, సినిమా ఏమి ఇస్తున్నాం, ఓకే ఈ సీన్ మళ్ళీ ఇంకోసారి తీయాలి, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, మళ్ళీ చేయాలి, అరే ఎంత ఖర్చు అయిపోయింది, లేదా ఇది పోయి ఎడిట్ రూమ్లో అవుట్ వెళ్తుంది కదా క్యూబ్కి, ఆ వెళ్ళే అవుట్ గురించే ఉంటుంది అందరు పనిచేసేది, మిగిలిన డ్రామా ఉండదు. సో డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళైనా సెకండ్ టైం నాతో చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఏదో చూస్తుంటారు, నేనైనా సెకండ్ టైం కంఫర్టబుల్గా చేస్తున్నా అంటే ఇట్స్ అ ప్లేస్, వెరీ గుడ్ ప్లేస్ ఫర్ క్రియేట్. అంటే చాలామందికి కొత్త ప్రొడ్యూసర్లు కొంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే దే డిసైడ్ వన్ బడ్జెట్ అండ్ దే మేక్ ద ఫిల్మ్. When director wants to reshoot something or like correct something, end of the day we are not God. ఒకసారి తీసుకుంటాం ఏదో తప్పు పోయిందంటే ఒకసారి మళ్ళీ. సో దేర్ షుడ్ డైమండ్ మేకింగ్లో కూడా దేర్ ఇస్ అ మోర్ దెన్ 60% ఆఫ్ వేస్టేజ్. సో వెన్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ యూ షుడ్ బి ప్రిపేర్డ్. ఒక 20-30% గ్రేస్ పెట్టుకొని తీయాలని. చాలా మందికి సినిమా తీద్దామని వచ్చేస్తారు ఇండస్ట్రీకి, ఇంత పెట్టుకొని వస్తారు, ఇంత అవుతుంది సినిమా, కానీ అంతలో అంతలో అవుతుంది, చాలాసార్లు అవుతుంది. ఇప్పుడు హిట్ అనే సినిమా ఉంది, 2 నెలల్లో తీసాం, 50 రోజులు షూటింగ్, పేపర్ మీద ఏముందో అది తీసినాం, రిలీజ్ అయిపోయింది, ఈ నగరానికి ఏమైంది ప్రిసైజ్డ్. కానీ కొన్నిసార్లు నేను చెప్పేది ఏంటంటే దేర్ ఆర్ లైక్ స్మాల్ రిస్క్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇన్వెస్టింగ్ యువర్ ఎనర్జీ, ఇన్వెస్టింగ్ యువర్ టైం అన్నీ పెట్టుకొని కరెక్టింగ్ యువర్ ఫిల్మ్ నీడ్స్ లిటిల్ మోర్ బడ్జెట్. సో ఎనీ ఫిల్మ్ మేకర్స్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్ గ్రేస్. సో సితారా డజంట్ స్టెప్ బ్యాక్ టు కరెక్ట్ దేర్ ఫిల్మ్స్. They'll see again and again and they'll correct their films and they want to deliver the solid product. So ఆ స్కూల్ నచ్చింది నాకు. అంటే సితారా అంటే నాగవంశీ గారేనా లేకపోతే మొత్తం టోటల్ టీమ్? చిన్నబాబు గారు కావచ్చు, చిన్నబాబు గారు, నాగవంశీ, మొత్తం టీము అన్కాంప్రమైజ్డ్. సో అయితే మీరు సితారాలో చేయడానికి మీకు ఒక రీజన్ ఉంది, బట్ ఆఫ్టర్ ఎవరైనా కూడా బేసిక్గా మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే గెలుపు గుర్రాల మీద ఎక్కువ బడ్జెట్ పెడతాం, పందెం వేస్తాం. యాక్చువల్గా వీ కెన్ బెట్ ఆన్ విన్నింగ్ హార్సెస్. బట్ ఒకసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫెయిల్ అయిన తర్వాత ఒకసారి మీకు ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కమర్షియల్లీ నోబడి ఫెయిల్డ్, ఫినాన్షియల్లీ నోబడి ఫెయిల్డ్, ఇట్ జస్ట్ డిడ్ంట్ మేడ్ మ్యాజికల్ ప్రాఫిట్స్ చేయలే, కానీ నోబడి లాస్ట్ మనీ ఆన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అదే, బట్ ఏదైనా కానీ ఇప్పుడు అనుకున్నంత రాకపోయినప్పుడు తర్వాత మీరు ఇదిలో ఉన్నప్పుడు అడిగారు ఎప్పుడన్నా? అట్లేం లేకుండే మేము మళ్ళీ తిరిగి, మా బాధ ఏంటంటే నేను ఆయన కలిసి రూరల్ సినిమా చేసి మాస్ కొట్టాలన్నది మాకు ఉండే. మేము బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వీ ప్లాన్ 4-5 ఫిల్మ్స్, బట్ మైన్ అండ్ వంశన్న's intention was to make nice rural mass film. ఎందుకంటే I was waiting to do, that was one of the disappointment because that's why I'm not going back to rural again. సార్ పోతే మళ్ళీ కొట్టాలి మళ్ళీ ఆ జానర్కి అని. సో అగైన్ వెన్ ఐ డూ రూరల్ అగైన్ నెక్స్ట్ టైం మళ్ళీ తిరిగి కొట్టాలి, జాగ్రత్తగా ఉంటాం కదా. అయితే